Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్, పులి కాదు బ్లూ ఫిల్మ్ అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కదా, బ్లూరే. షట్ అప్. దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈరోజు కూడా సార్ నలుగురు సార్. అరే కరెక్ట్గా చెప్పారే, వెంట పడ్డారు సార్. జాన్ వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విచ్ ఈస్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. బయటకెళ్ళి ముందు బయటకెళ్ళి. సార్ ఏంటండి సార్? శాంతి కొడకలేంది. ఏం జానే అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్. బండోడు పొట్టంతా నొప్పిగా ఉంది. సరే సరే, ఓ పెగ్గేసుకో. చాలు చాలులే, వెళ్ళి పని చూసుకో. బయటికి రారా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు? మనం జంపు చెప్పరా. ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? 1 2 3 ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిసిపోయింది. నన్ను తమ్ముడు. అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ నా వల్ల కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఏరియా అంతా బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలై నేను పడతా. రేపు నీలోకే నీకు ఇదే ఎక్కువ. అనవసరంగా నోరు పారేసుకున్నా. హాయ్. ఏంటి మళ్ళీ జంపా? ఏమండి, ఎవరండి ఆ పెద్దాయన? ఓ ఆయన జాన్ వూ. అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అయ్యో, వాడిని పెళ్లి చేసుకుంటా అంటారేంటండి? 70 ఏళ్ల ముసలాడు, మహేష్ బాబులా ఉంటాడా? వెయిట్, సర్దుకుపోతాను. మీరు సర్దుకుపోయినా నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి, మీ అందం ఏంటి, ఆ ముసలోడేంటండి? మీరే అన్నారుగా నేను శనినని. బ్యాడ్ టైం, ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో 2 రోజుల్లో నేను మిస్సెస్ జాన్ వూన్ అయిపోతాను. జాన్ వూ, జాన్ వూ, జాన్ వూ, జాన్ వూ. ఆ పేరు చెప్తేనే అక్కడ కాలుతుందండి. మీకేంటి, ఇండియాలో అంతే కదా. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తిడతారు. షో, నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్. మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు.
నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ గా కూడా టచ్ చేయను. పని చేయను అంటున్నారు, మరి దానికి అర్థం ఏంటి? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు, పొగరు కూడా బాగానే ఉంది. చూసారా అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకుని అడగద్దు, ఓకే? ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్లి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ వరీ సార్, ఎలాగైనా స్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. ఎస్ Sir, there's someone here who says he is your friend, Sarat Son from Hyderabad. సెండ్ మ్యాన్. గుడ్ మార్నింగ్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 months బ్యాక్ చనిపోయారు. సో నేను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు. నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేనొక్కడే. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 days బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు నాన్న పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో అంకుల్. ఇంటికి రావచ్చుగా. ఇంటికెళ్ళావంటే దొరికిపోతావు. వద్దు అంకుల్, మా ఫ్రెండ్స్తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బట్టి నా సెక్రటరీకి ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. బాయ్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకెలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా. అతను జాన్ బూ ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళడానికి? అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులుంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దుత్రవై పూర్వా. బుజవే దుత్రవే పూర్మా. హే రామ్, అటు చూడు. అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? బుజవే దుత్రవే పూర్మా. Excuse me, sir. Vous avez d'autres travail pour moi? ఓకే. Put no. Ching. La. చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. బాస్ సార్. అమ్మాయి ఎవరు? అమ్మాయ్య, ఇండియన్ అంబాసిడర్ కూతురు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ ఆడు కొంచెం యంగా ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడు ముసలుడు అయిపోయాడు, నువ్వు వదిలేసావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వూని పెళ్లి చేసుకో. దా. ఎక్కడికి? జాన్ వూ దగ్గరికి దా. నా దగ్గర అవ్వదు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు.
గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ రామ్. బాయ్. అంటే మనం ప్యారిస్ అంతా తిరగలేదా? అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. 18 గంటల నుండి పడుకునే ఉన్నా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. నేను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి 3 o'clockకి రమ్మన్నారు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంకా 1 hourలో ఎంబసీ కూడా క్లోజ్ చేసేస్తారు. 8 o'clockకి ఫ్లైట్. నాకు నమ్మకం లేదు. నాకుంది. రామ్, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు పాస్పోర్ట్ తీసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చాయి. నేను కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. బాయ్ రామ్. అలా జరగదు. మనందరం కలిసి ఇండియాకి అవుతున్నాం అంతే. ఇట్ షుడ్ గెట్ సర్క్యులేటెడ్ ఇమ్మీడియట్లీ. హలో అంకుల్. డికే, నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పానే, ఇతనే. హలో. పాస్పోర్ట్ రెడీ అయిందో లేదో ఒకసారి డేవిడ్ని కనుక్కో. షూర్ సార్. హలో సుబ్బు. డేవిడ్ కమ్ ఇన్. వాట్? ఆర్ యు ష్యూర్? డామ్ ఇట్. ఏమైంది సార్? స్రవంత్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయింది. అంటే తను ఇక్కడే ఉంది. ఏంటై మీరు వెతుకుతోంది? పంపించండి. సార్, ఒక 5 minutes లో ఎవరు విత్డ్రా చేశారో తెలిసిపోతుంది. ఎవరో ఎందుకు చేస్తారు? స్రవంతే చేసుంటుంది. అంకుల్, నా పాస్పోర్ట్ త్వరగా ఇచ్చే. వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? వెయిట్. బాబు, మేము వేరే టెన్షన్ లో ఉన్నాం. నీ పాస్పోర్ట్ రేపు వచ్చి తీసుకో. అది కాదు అంకుల్, కొంచెం గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. Excuse me, sir. Passport is ready. Oh, that's good. Okay, you can go. థ్యాంక్స్ అంకుల్. కెమెరాకి దొరకకుండా ఫేస్ కవర్ చేసుకున్నాడు. డీకే, నువ్వు చెప్పిన 2 రీజన్స్ రాంగ్ అనిపిస్తున్నాయి. తను దొంగ కాదు, తన ఫ్రెండ్ కూడా కాదు. దెన్ సార్? ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. స్రవంతి విషయంలో చిన్నప్పటి నుంచి నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. రామ్, Hey! ఏం మాట్లాడద్దు. డైరెక్ట్ గా గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. డాక్టర్ సవిత, మర్చిపోవద్దు. Hey! Hey! Shanti! ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సవిత. ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్స్. ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. స్రవంత? స్రవంతి ఎవరు? అదేంటి, శ్రవంతి ప్యారిస్లో ఉంటుంది. మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకే శ్రవంతి తెలీదు. ఐ థింక్ యూర్ మిస్టేకెన్. అయినగా ఇది ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది. తను కూడా మిమ్మల్ని ఏమండి, మిమ్మల్ని బయటికి వెళ్ళమని. డాక్టర్, ఈ అమ్మాయి పేరు శ్రవంతియా? ఈ అమ్మాయి మీకు తెలుసా? జస్ట్ హాఫ్ అవర్ బ్యాక్ నాతో ఎయిర్పోర్ట్ లో ఉంది. ఇంతలో తనకేమేం డాక్టర్? యాక్సిడెంట్ కేసు. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరీ అవుతున్నాం. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నారా? మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి వచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, అమ్మని చూసావా? అచ్చ నీలాగానే ఉంది.
ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? ఏమేం శ్రావంతి? నాకు కూడా నీలాగే లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చాలా ప్యారిస్ లో చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. ఇండియన్ గవర్నమెంట్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని టీకే కలవడం చూసి షాక్ అయ్యాను. నన్ను చూసిన డీకే చంపడానికి వెంటపడ్డాడు. ఈ విషయం మా నాన్నగారితో చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ కలవలేదు. Hello, excuse me? Any problem? Please, he's trying to kill me. Save me, please. Please. What's the problem? Hey, man!